శ్రీ గురుభ్యో నమః. ఆహారాన్ని యజ్ఞముగా స్వీకరించే విధానము. ఇందులో మనము ప్రతిరోజు 4 మంత్రాలను వినియోగిస్తాము. అవి శ్రీ మహాలక్ష్మి ధ్యాన మంత్రము, సర్వరోగహర మంత్రము అనగా అచ్యుత అనంత గోవింద మంత్రము, అనుగ్రహమాలా మంత్రము, శరణాగతి మంత్రము. శ్రీ మహాలక్ష్మి ధ్యాన మంత్రము. ततश्चात् विरभूत् साक्षात् श्रीरमा भगवत्परा रञ्जयन्ती दिशः कान्त्या विद्युत्सौदामिनी यदा. सर्वरोगहर मंत्रमु. अच्युतानन्त गोविन्द नामोच्चारण भेषजात् नश्यन्ति सकला रोगाः सत्यं सत्यं वदाम्यहम्. अनुग्रहमाला मंत्रमु. ओम भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ह्रीं श्रीं क्लीं ॐ कयेयीलह्रीं हसकहलह्रीं सकलह्रीं श्रीं. शरणागति मंत्रम. ॐ द्रां श्रीकृष्ण श्याम कमलनयन दत्तात्रेयाय शरणं मम. द्रां. జై గురుదేవ్. ఆహారాన్ని యజ్ఞముగా స్వీకరించే విధానము. ఇప్పుడు ప్రొసీజర్ను చూద్దాము. ఆహారాన్ని స్వీకరించే విధానము. ఫస్ట్ ఆ రోజుకు సంబంధించిన యంత్రాన్ని వేసుకోవాలి. ఒకసారి మహాలక్ష్మి ధ్యాన మంత్రాన్ని, తర్వాత సర్వరోగహర మంత్రాన్ని 5 సార్లు ఉచ్చరించుకోవాలి. తతశ్చాత్ విరభూత్ సాక్షాత్ శ్రీరమా భగవత్పరా రంజయంతి దిశః కాంత్యా విద్యుత్ సౌదామినీ యదా. అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ नश्यन्ति सकला रोगाः सत्यं सत्यं वदाम्यहम्. अच्युतानन्त गोविन्द नामोच्चारण भेषजात् नश्यन्ति सकला रोगाः सत्यं सत्यं वदाम्यहम्. अच्युतानन्त गोविन्द नामोच्चारण भेषजात् नश्यन्ति सकला रोगाः सत्यं सत्यं वदाम्यहम्. अच्युतानन्त गोविन्द नामोच्चारण भेषजात् नश्यन्ति सकला रोगाः सत्यं सत्यं वदाम्यहम्. अच्युतानन्त गोविन्द नामोच्चारण भेषजात् नश्यन्ति सकला रोगाः सत्यं सत्यं वदाम्यहम्. ఇప్పుడు భగవద్గీత 15వ అధ్యాయంలోని మంత్రాన్ని ఒకసారి ఉచ్చరించాలి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. తర్వాత ఒకసారి అనుగ్రహమాలా మంత్రాన్ని, తర్వాత శరణాగతి మంత్రాన్ని 5 సార్లు ఉచ్చరించాలి. ఓం భూర్భువః స్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కయేయీలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం శ్రీం. శరణాగతి మంత్రం 5 సార్లు. ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమలనయన దత్తాత్రేయాయ శరణం మమ. ద్రాం. ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమలనయన దత్తాత్రేయాయ శరణం మమ. ద్రాం. ఓం
द्रां श्रीकृष्णश्यामकमलनयना दत्तात्रेयाय शरणं मम द्रां। ॐ द्रां श्रीकृष्णश्यामकमलनयना दत्तात्रेयाय शरणं मम द्रां। ॐ द्रां श्रीकृष्णश्यामकमलनयना दत्तात्रेयाय शरणं मम द्रां। తర్వాత స్వీకరించే ప్రతి ముద్దను శరీరమనే ధునిలో వేస్తున్న ఆహుతిగా ఒక్కొక్క ప్రాణవాయువుకు సంబంధించిన మంత్రంతో ఒక్కొక్క చిన్న ముద్దను తీసుకోవాలి. ఓం ప్రాణాయ స్వాహ ఒక ముద్దను నోట్లో వేసుకోవాలి. అలాగే మిగిలిన 4 ముద్దలు ఓం అపానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ. భోజనానంతరము వజ్రాసనం వేసుకొని స్వీకరించిన ఆహారాన్ని ఈ మంత్రంతో వితరణ చేయాలి. ఫస్ట్ నమస్కారం మాస్టర్ సివివి, నమస్కారం మాస్టర్ సివివి, నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. నేను తీసుకున్న ఈ ఆహారము ప్రపంచంలో ఆకలిగా ఉన్న అన్ని ప్రాణులకు చెందునుగాక, అవి పూర్తి సంతృప్తిని చెందునుగాక అని 20 నిమిషములు శ్వాసను గమనించాలి. నిమిషములు కంప్లీట్ అయిన తర్వాత నమస్కారం మాస్టర్ సివివి, నమస్కారం మాస్టర్ సివివి, నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్ అని చెప్పుకుని శుభకామన చేసుకోవలను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః సదనాః సంతు, జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, స్వార్థం మా పరమార్థంగమయ, అవ్యవస్థాం మా సువ్యవస్థాంగమయ. ఓం శాంతి 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 శాంతి. సర్వారిష్టాన్ సుశాంతిర్భవతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః.